టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ సమరానికి సిద్ధమైంది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సర్వం సిద్ధమైంది. మార్చి 4వ తేదీన ఈడెన్ గార్డెన్స్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జరిగితే 5వ తారీఖున ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అనేది ఖచ్చితంగా జరగబోతోంది. ఎందుకంటే టీమిండియా ఇప్పటికే ముంబైకి చేరుకుంది. అయితే మంగళవారం నాడు అంటే మార్చి 3వ తేదీన జరిగిన టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్స్ పైన చంద్రగ్రహణం ప్రభావం చూపించింది. ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రాక్టీస్ మ్యాచ్కి చంద్రగ్రహణానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా, అదే చాలా పెద్ద ట్విస్ట్ అనమాట. అసలు జరిగిన విషయం ఏంటంటే గ్రహణం కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ప్రాక్టీస్ ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానంలోకి ఆటగాళ్లు అడుగుపెట్టడానికి ముందే గ్రహణం వీడాల్సి రావడంతో గంటన్నరకు పైగా సమయం వృధా అయింది. నిజానికి వాంఖేడే స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ్లడ్ లైట్ వెలుతురులో జరగాల్సి ఉంది. కానీ 7 గంటల 20 నిమిషాల వరకు ఒక్క భారత ఆటగాడు కూడా గ్రౌండ్లోకి రాలేదు. స్టేడియం లైట్లు కూడా సాయంత్రం 6 గంటల 50 గంటల వరకు ఆన్ చేయలేదు. చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు ముగియడంతో ఆ తర్వాతే స్టేడియం సిబ్బంది లైట్లు వేయడం ప్రారంభించారు. అయితే టీమిండియా సభ్యులందరూ మైదానంలోకి వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో లైట్స్ ఆన్ చేశారు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు కూడా భారత జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్ చేశారు. ముఖ్యంగా డే అండ్ నైట్ లైట్లో బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఏ విధంగా మార్పు జరుగుతుంది అనే విషయం పైన వాళ్ళు పూర్తి స్థాయి అనలైజ్ చేశారు. అంటే మార్నింగ్ సెషన్స్లో వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తుంటే నైట్ టైమ్ బాల్ పైన తేమ ఎలా ఉంటుంది, డ్యూ ప్రభావం ఎలా ఉంటుంది, బంతి బౌన్స్ ఎలా అవుతుంది, లైట్ల గురించి చాలా అంటే చాలా విషయాల్లో తడబడుతున్నారు. అందుకనే మార్నింగ్ ఆల్మోస్ట్ 1.5-2 అవర్స్ పాటు వాళ్ళకి ఫిట్నెస్ సెషన్స్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కండిషనింగ్ ఇలాంటివి ఉంటాయి. తర్వాత 11 గంటల సమయంలో అంటే క్విక్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి దాదాపుగా ఒక 4 గంటల పాటు బ్యాటింగ్ బౌలింగ్లో వాళ్ళు చేస్తున్న తప్పిదాల పైన అలాగే గత మ్యాచ్కి సంబంధించిన దానిపైన రివ్యూ అండ్ అనాలిసిస్ అలాగే వాళ్ళ తప్పులు సరిదిద్దడంలో చాలా ఎక్కువగా నిమగ్నమై ఉంటారన్నమాట. అయితే ఇక నిన్న ప్రాక్టీస్ సెషన్స్లో దాదాపుగా 3 వరకు జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్స్ కేవలం 1.5 గంటల వరకే జరిగిందనమాట. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్స్కి సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత ఆటగాళ్ళందరూ టీం బస్లో హోటల్ నుంచి స్టేడియంకి చేరుకోగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం విడిగా తన సొంత కారులో మైదానానికి వచ్చాడు. అయితే కోచ్లు, సపోర్టింగ్ స్టాఫ్ అందరికంటే ముందే గ్రౌండ్కి చేరుకున్నప్పటికీ గ్రహణం ప్రభావం వల్ల ప్రాక్టీస్ సెట్స్ సిద్ధం కావడానికి విపరీతంగా సమయం పట్టింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు ఇంగ్లాండ్ను ఢీకొట్టేందుకు చాలా వ్యూహాలు, ప్రతి వ్యూహాలతోనే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక ప్రాక్టీస్ సెషన్స్ మొదలైన తర్వాత మాత్రం అభిషేక్ శర్మ, సంజు ఇద్దరు కూడా ఏకంగా 180 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ ఎప్పుడెప్పుడు చేస్తానా అని అందరికంటే ముందు వచ్చి కూర్చున్న అతను దాదాపుగా 75 పరుగులు చేశాడు. వెలసి టోటల్గా చెప్పాలి అంటే 250కి పైగానే భాగస్వామ్యం నెలకొల్పారు వీళ్ళు ముగ్గురు కలిసి. అయితే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా ఏకంగా ఒకే ఓవర్లో 5 సిక్స్లు బాదాడు. ఇది ప్రాక్టీస్ సెషన్స్కే హైలైట్గా నిలిచింది. అది కూడా బూమ్రా బౌలింగ్ అలాగే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ అహ్మదాబాద్ స్టేడియం అనేది పేసర్స్కి అనుకూలిస్తుందా అంటే ఎస్, అవును. కానీ స్పిన్ బౌలింగ్ని కూడా తట్టుకునే శక్తి భారత్కి ఉండాలి. ఎందుకనంటే హాఫ్ స్పిన్లోనే మన భారత్ తడబడిపోతుంది. సో దానికి సంబంధించే చాలా ఎక్కువగా ప్రాక్టీస్ సెషన్స్ అయితే జరగాలన్నమాట. ప్రస్తుత వరల్డ్ కప్లో వాంఖేడే స్టేడియంలో భారత్కి ఇది 2వ మ్యాచ్. ఇంతకు మునుపు ఇదే మైదానంలో అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టుకు ఈ వాంఖేడేలో ఇది 3వ మ్యాచ్. గత 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ ఒక దానిలో అతి కష్టం మీద గెలిస్తే ఇంకొక దానిలో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో లోకల్ కండిషన్స్ భారత్ కలిసి వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. అయితే గ్రహణం వీడిన తర్వాత మొదలైన ప్రాక్టీస్ సెషన్స్లో టీమిండియా చాలా కొత్త ఉత్సాహంతో తుమ్ము రేపింది. ఎందుకంటే
అసలు సెమీఫైనల్స్‌కు చేరుతుందా లేదా అన్న కాన్సెప్ట్‌లో ఉన్న భారత జట్టు సెమీస్‌కి చేరుకుంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ గెలిస్తే ఫైనల్‌కి, తర్వాత కప్ ఒక్కటే మిగులుతుంది కదా! సో, ఇప్పుడు ఫైనల్స్‌కి చేరడానికి భారత్ ఉవ్విళ్ళూరుతోందనమాట. ఎందుకంటే ప్రతి వ్యూహాలతోనే చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక విషయంలోకొచ్చినట్టయితే భారత్ ఇప్పుడు మెయిన్‌గా కాన్సంట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ బ్యాటింగ్ లైనప్‌లో ఆఫ్ స్పిన్ లేదా స్పిన్ బౌలింగ్‌ని ఎదుర్కోవడంలో చాలా దిట్టగా ఉండాలి. కరెక్టేనా? ప్లస్ ఇంకొకటేంటంటే, భారత జట్టు చాలా ఎక్కువగా తడబడుతున్న విషయం ఫీల్డింగ్. ఎందుకంటే క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే పాత సామెత ఒకటుంది. అంటే ప్రస్తుతం టీమిండియా ఫీల్డింగ్ గణాంకాలు చూస్తుంటే అభిమానులకు ముచ్చమటలు పడుతున్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్‌తో పోలిస్తే భారత్ క్యాచ్‌లు వదిలేయడంలో చాలా ముందుందనమాట. అంటే వాస్తవానికి ప్రస్తుతం భారత్ టీ20 ఫార్మాట్‌లో నంబర్ 1 జట్టే. కానీ ఫీల్డింగ్ విషయానికొస్తే మాత్రం ఇంగ్లాండ్ దరిదాపుల్లో కూడా భారత్ లేదు. గత ఏడాది జరిగినటువంటి ఆసియా కప్ 2025 నుంచి ఇప్పటి వరకు జరిగిన టీ20 గణాంకాలను పరిశీలిస్తే ఒక్కసారి దిమ్మ తిరిగిపోద్ది భారత్ విషయంలో. ఇంగ్లాండ్ జట్టుతో పోలిస్తే టీమిండియా ఏకంగా 25 క్యాచ్‌లు వెనకబడి ఉందన్నమాట. అంటే ఆసియా కప్ నుంచి ఇప్పటి వరకు ఆడిన 28 టీ20 మ్యాచుల్లో భారత్ 132 క్యాచ్‌లు అందుకుంటే దానిలో చాలా ఈజీ క్యాచ్‌లైన 42 వదిలేసింది. అంటే భారత్ క్యాచింగ్ సామర్థ్యం కేవలం 75% మాత్రమే. మరోవైపు ఇంగ్లాండ్ అదే సమయంలో 98 క్యాచ్‌లు పట్టి 17 మాత్రమే వదిలేసింది. సో, వాళ్ళది ఆల్మోస్ట్ 84.5% ఉంది. ఈ డిఫరెన్స్ సెమీఫైనల్స్ రిజల్ట్‌ని తారుమారు చేస్తుందా అంటే, తారుమారు చేస్తుందో లేదో తెలీదు కానీ, ఒక్కొక్కసారి వికెట్ పడటం కన్నా కూడా క్యాచ్ వదిలేయటం అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ ఒక్క ఆటగాడు ఆ లైఫ్ లైన్ తీసుకొని సెంచరీ కొట్టి ఊహించని టార్గెట్‌నైనా ఇస్తాడు. లేదంటే అద్భుతమైన టార్గెట్స్‌ని కూడా చేస్ చేసే ప్రమాదం కూడా ఉంది. సో, ఇది మరింత ఆందోళన కలిగించే విషయం. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మన ఫీల్డర్‌లు అంటే ఈ టీ20 వరల్డ్ కప్ 2026లో 17 క్యాచ్‌లు వదిలేశారు. శ్రీలంక 11 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా సౌత్ ఆఫ్రికా 10 క్యాచ్‌లు వదిలేసింది. సౌత్ ఆఫ్రికా కూడా బానే వదిలేస్తుంది గానీ భారత్ టాప్‌లో ఉంది. సో, ఇది ఖచ్చితంగా రివైవ్ చేసుకోవాల్సిన ఒక విషయం. లేకపోతే మ్యాచ్ చాలా ఈజీగా చేజారిపోతాం అనమాట మనం. అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చినా కూడా వారు మ్యాచ్‌ని భారత్ నుంచి లాగేసుకుంటారు. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు గానీ, సౌత్ ఆఫ్రికా గానీ, ఇంగ్లాండ్ గానీ చాలా పటిష్టంగా ఉన్నారు. ఇక సౌత్ ఆఫ్రికా జట్టయితే ఖచ్చితంగా న్యూజిలాండ్ జట్టుని పడగొడుతుంది అన్న ధీమాతో ఉన్నారనమాట. అంటే ఒకవేళ భారత్ గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ టీ20 వరల్డ్ కప్ 2024ని గుర్తు చేయొచ్చు. ఎందుకనంటే అక్కడ సౌత్ ఆఫ్రికా అలాగే భారత్ జట్లే తలపడ్డాయి. ఆఖరిలో సూర్య క్యాచ్ కానివ్వండి, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కానివ్వండి, ఇవన్నీ గెలిపించింది. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది చూడాలన్నమాట. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మేము షార్ట్స్ రూపంలో మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా మాకు చెప్పండి. అలాగే మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్. దానివల్ల మేము అప్డేట్స్ ఇస్తే మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.